హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఏరోప్లేన్ ఎలా ఫ్లై అవుతుందో తెలుసుకుందాం. ఒక్కసారి మనం ఏరోప్లేన్స్ యొక్క వెయిట్స్ తెలుసుకుందాం. ఎయిర్ బస్ A380 800 5,75,000 kgs. సెకండ్, బోయింగ్ 747 8F 4,47,700 kgs. బోయింగ్ 737 4,43,613 kgs. అసలు ఎప్పుడైనా ఆలోచించారా ఇంత వెయిట్ ఉన్న ఫ్లైట్స్ అసలు గాల్లో ఎలా ఎగురుతున్నాయో? అసలు గ్రావిటేషన్ ఫీల్డ్ అనేది ఈ ఏరోప్లేన్స్ మీద పని చేస్తుందా చెయ్యదా? మనం ఒక చిన్న స్టోన్ ని పైకి విసిరితేనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది కింద పడుతుంది. బట్ ఫ్లైట్ విషయంలో ఎందుకు ఇలా జరగదు? ఈ రోజు ఈ వీడియోలో ఏరోప్లేన్ ఎలా ఫ్లై అవుతుందో సైంటిఫిక్ వేలో నేర్చుకుందాం. అండ్ ఫ్లైట్ లో ఉన్న కొన్ని హిడెన్ సీక్రెట్స్ కూడా ఈ రోజు ఈ వీడియో లాస్ట్ లో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఏరోప్లేన్ ఎలా ఫ్లై అవుతుందో తెలుసుకోవాలంటే మనకు ఫస్ట్ బెర్నౌలీ ప్రిన్సిపల్ అర్థం కావాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెడతా. ఈ ఎగ్జాంపుల్ తో మీకు బెర్నౌలీ యొక్క ప్రిన్సిపల్ అర్థమవుతుంది. ఈ వీడియోలో ఎప్పుడైతే మనం ఎయిర్ ప్రెషర్ అప్ సైడ్ ఆఫ్ ద రోలర్ ఇస్తామో డౌన్ సైడ్ ఆఫ్ ద రోలర్ మేక్స్ అప్. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తా. ఎప్పుడైతే మనం వెలాసిటీ ఇంక్రీజ్ చేస్తామో ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం వెలాసిటీ అనేది డిక్రీజ్ చేస్తామో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ రీజన్ వల్లనే ఏరోప్లేన్స్ యొక్క లిఫ్ట్ అనేది జరుగుతుంది. ఒక్కసారి మనం ఏరోప్లేన్స్ యొక్క వింగ్స్ ఎలా డిజైన్ చేశారో చూద్దాం. ఎప్పుడైతే వింగ్స్ అప్పర్ లేయర్ కి హయ్యర్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ వస్తుందో అక్కడ లోయర్ ప్రెషర్ ఉంటుంది. డౌన్ పార్ట్ ఆఫ్ ద ఏరోప్లేన్ వింగ్ కి వెలాసిటీ తక్కువగా ఉంటుంది అండ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఆ డౌన్వర్డ్ ప్రెషర్ తో ఏరోప్లేన్ లిఫ్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ బెర్నౌలీ ప్రిన్సిపల్ తోనే ఏరోప్లేన్ అనేది వర్క్ అవుతుంది. ఫిజికల్ వర్కింగ్ ప్రాసెస్ చూద్దాం. ఒక్కసారి ఏరోప్లేన్ ఓవర్ వ్యూ చూద్దాం. ఇది వింగ్స్ పార్ట్ అని అంటారు అండ్ లాస్ట్ లో ఉండేది టెయిల్ పార్ట్ ఆఫ్ ద ఏరోప్లేన్ అని అంటారు. ఏరోప్లేన్ లో మోస్ట్ క్రూషియస్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే అది ఏరోప్లేన్ యొక్క వింగ్స్. ఈ వింగ్స్ బెర్నౌలీ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతాయి. ఒక్కసారి వింగ్ షేప్ ని చూడండి. ఎప్పుడైతే ఏరోప్లేన్ మూవింగ్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుందో ఎయిర్ హిట్స్ ద వింగ్స్. ఎయిర్ ఫ్లో అనేది పాయింట్ ఏ దగ్గర ఉంటుంది అండ్ పాయింట్ బి దగ్గర కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఎయిర్ మాలిక్యూల్స్ ఎంటర్స్ ద అప్ సైడ్ ఆఫ్ ద వింగ్, ఈ అప్ సైడ్ ఆఫ్ ద పార్ట్ కి చాలా డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఎయిర్ మాలిక్యూల్స్ కూడా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వస్తాయి. బట్ డౌన్ ఫ్లో వింగ్ దగ్గర చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఈ తక్కువ డిస్టెన్స్ వల్ల అక్కడ చాలా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఈ రీజన్ వల్ల డౌన్ ఫ్లో వింగ్ దగ్గర హై ప్రెషర్ ఉండడం ద్వారా ఏరోప్లేన్ లిఫ్టింగ్ అనేది జరుగుతుంది. వింగ్స్ కి 2 ఎలిమెంట్స్ ఉంటాయి. అవే స్లాట్ అండ్ ఫ్లాప్. వీటి వల్లనే ఏరోప్లేన్ కంట్రోలింగ్ జరుగుతుంది. ఫ్లాప్ అండ్ స్లాట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ తో ఏరోప్లేన్ ని కంట్రోల్ చేయవచ్చు. ఏరోప్లేన్ బ్యాక్ సైడ్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. రూడర్. ఎప్పుడైతే రూడర్ లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవుతుందో ఏరోప్లేన్ డైరెక్షన్ ని కంట్రోల్ చేయవచ్చు. ఎలివేటర్ హారిజాంటల్ అండ్ వర్టికల్ మూవ్మెంట్ కి యూజ్ అవుతాయి. రూడర్స్ అండ్ ఎలివేటర్ వల్లనే ఏరోప్లేన్ టేక్ ఆఫ్ మరియు ల్యాండ్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది. ఏరోప్లేన్ టేక్ ఆఫ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇంజన్ స్టార్ట్ చేసి హై స్పీడ్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఇంజన్ స్పీడ్ మీద ఉంటుందో పైలట్ ఒక్కసారిగా ఫ్లాప్ అండ్ స్లాట్ ని యాక్టివేట్ చేస్తాడు. దీని వల్ల ఏరోప్లేన్ గాలిలోకి ఎగురుతుంది. ఎప్పుడైతే టేక్ ఆఫ్ జరుగుతుందో ఎలివేటర్స్ ని అప్ సైడ్ యాక్టివేట్ చేస్తాడు. రూడర్ సహాయంతో ఏరోప్లేన్స్ ని కంట్రోల్ చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ guys ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం ఈ వీడియోకి పెట్టుకున్న టార్గెట్ 10K likes guys. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ guys. థ్యాంక్ యూ సో మచ్.